నిన్న నా లైఫ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సాధారణంగా నా పర్సనల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల్ని యూట్యూబ్ లాంటి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఎప్పుడో కానీ నేను షేర్ చేసుకోను. మా ఇంట్లో బల్లి పడింది, మా వంటింట్లో ఏముందంటే, మా హోమ్ టూర్ చూడండి, అబ్బబ్బబ్బా! ఈ బ్యాచ్ కాదు నేను. వ్యక్తిగత విషయాలను కూడా పెద్దగా చర్చించడానికి ఇష్టపడను. కానీ నిన్న జరిగిన సంఘటన చెప్పడం అనేది ఎందుకో మీరు వినండి. నిన్న నేను నల్గొండ వెళ్ళా హైదరాబాద్ నుంచి. అనుకోలేదు. ముందు ప్లాన్ లేదు యాక్చువల్‌గా. ఇంపాక్ట్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది. బహుశా ఆంధ్రదేశము, తెలంగాణలో ఉన్న చాలామందికి ఇంపాక్ట్ ప్రోగ్రాము గంపా నాగేశ్వరరావు గారి ప్రోగ్రామ్ తెలుసు. ఆ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తుంది కూడా లయన్స్ క్లబ్ వారు. స్థానికంగా లయన్స్ క్లబ్ వారి యొక్క అధ్యక్షులైన మదన్ మోహన్ గారు, ఇతరత్రా పెద్దలందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్. దాదాపు ఒక 1500 మంది యువత ఉన్న ప్రోగ్రాం. సో, అలాంటి వాటికి ఖచ్చితంగా వెళ్ళడం అనేది నాకు ఇష్టమైన పని. వెళ్ళా. నేను దాదాపు స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టాను. నేను స్పీచ్ ఇస్తూ ఉండగా మామూలుగానే బహుశా నా స్పీచ్‌లు విన్న వాళ్ళకి తెలుసు. నా స్పీచ్‌లో 2 లక్షణాలుంటాయి. తప్పా, ఒప్పా అన్నది నాకు తెలీదు గానీ, ఒకటేమో ఆవేశంగా మాట్లాడతాను. 2 ఏంటంటే చాలా అంటే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసేందుకు, అంటే కూర్చున్న ఆడియన్స్‌ని ఆకర్షించేందుకు అనేకమైన విన్యాసాలు చేస్తాను నేను. అంటే బాడీ లాంగ్వేజ్ వాడతాను, హాస్యం చెప్తాను, అప్పుడప్పుడు విమర్శనాత్మకంగా మాట్లాడతాను, సెటైరికల్‌గా మాట్లాడతాను, రివర్స్ గేర్‌లో మాట్లాడతాను ఇలా. దాదాపుగా నేను ఒక 20 నిమిషాల దాకా మాట్లాడిన తర్వాత నాకెందుకో చాలా సఫకేటింగ్‌గా అనిపించింది. ఏసీ ఉంది, మంచి హాలు, అత్యద్భుతంగా ఉంది. కానీ ఎందుకో ఒక చూడండి బాగా ఫాగ్, పొగ, స్మోక్‌ని విపరీతంగా పీలిస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు. ఇదేందిరా బోయ్ అని. మాట్లాడుతున్నాను, ఆవేశంగా మాట్లాడుతున్నాను కానీ ఈ స్మోకు నాకు అర్థం కావట్లేదు. ఏంటి, ఏంటి, ఏంటి అనుకుంటూ ఓకే. ఎందుకైనా మంచిది, ఒకవేళ ఇది ఇబ్బంది పడుతున్నానేమో అనుకుంటూ స్టేజ్ దిగి జనంలోకి వెళ్ళి మాట్లాడా. సాధారణంగా నేను జనంలోకి వెళ్ళి మాట్లాడేది ఇంపాక్ట్ లాంటి ప్రోగ్రాంలో చేయను. కాలేజీల్లో చేస్తాను. కాలేజీల్లో ఉండే ఆడియన్స్ వేరు, ఇంపాక్ట్ లాంటి ప్రోగ్రామ్స్‌లో ఉండే ఆడియన్స్ వేరు. వేదికను బట్టి, కాంటెక్స్ట్‌ని బట్టి, ఆడియన్స్‌ని బట్టి, ఆహ్, అనేకమైన బట్టి నా యొక్క స్పీచ్ దాని యొక్క వేరియేషన్స్ మారుస్తాను. అమ్మవారి దయ వల్ల నేను చాలా అలాంటి విషయాల్లో కొంచెం బాగా చేస్తా. అందులో ఆడియన్స్‌లోకి దిగి మాట్లాడాను. కానీ నిజంగా ఆడియన్స్‌లో దిగి మాట్లాడడం ఎజెండాలో లేదు. ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు కూడా కాదు నిజానికి. వెనకాల ఏదైనా ఒకళ్ళతో సరదాగా అల్లరి చేస్తూ ఉంటాం. అది ఎక్కడైనా ఏ సభల్లోనైనా ఉంటుంది. వాళ్ళని ఒక మాట అంటాము. ఇవన్నీ అది మామూలే. కానీ విపరీతమైన సఫకేషన్‌లోంచి అర్థం కాక కిందకొచ్చి మాట్లాడిన తర్వాత కొంచెం నా స్పీచ్ ఇంక ఎండింగ్ ఇద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ నేను కిందన కూర్చొని చెప్పడం లేదు కాబట్టి మళ్ళీ స్టేజ్ మీదకెళ్ళాను. ఇదంతా కలిపి ఒక 10 నిమిషాలు అనుకుంటే, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక దాదాపుగా కంక్లూడ్ చేస్తున్న సమయంలో ఏమైందంటే ఆ వెనకాల ఏసీకి సంబంధించిన, ఇతరత్రా కూలర్స్‌కి సంబంధించిన ఒక గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో అది మరి పేలడం అంటే బరస్ట్ అయింది అనట్లేదు కానీ మెల్లగా లీక్ అయినట్టుంది. అందులోంచి పొగొస్తుంది. అంటే అంతకుముందు నాకు వచ్చిన సఫకేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ అనుకుంటే ఇప్పుడు దాన్ని కొద్దిగా సఫకేషన్ పెరిగిందనమాట. మీరు నమ్మరు. నా దృష్టిలో అయితే అది చాలా ప్రమాదం జరగాల్సింది జరగలేదంటాను నేను. స్టేజ్ మీద ఒక్కనే ఉంటాను కదా, మాట్లాడుతూ ఉంటాం కదా, నా వెనకాల వస్తుంది కదా. సో, పొగ, ఫైర్ లేదు కానీ పొగ, దాంతోపాటు ఒక విధమైన విపరీతమైన సఫకేషన్. అంటే నాకు తెలిసి ఒకవేళ ఒక్కసారి కనుక బరస్ట్ అయితే చాలా ప్రమాదానికి గురయ్యేది. కానీ ప్రమాదం తప్పడము అనేది నేనేమని నమ్ముతానంటే పునర్జన్మలా నమ్ముతాను. అంటే ఇంకా ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మంది యువతని ఉత్తేజపరచాలి, ఇంకా ఎక్కువ మంది యువతని మనం మంచి మార్గంలో పెట్టాలి. మేము క్లాసులు చెబుతున్నప్పుడు నేననే కాదు, నా తోటి ఫ్యాకల్టీలు ఎవరైనా క్లాసులు చెబుతున్నప్పుడు గత 4 ఏళ్లుగా 3 ఏళ్లుగా ముఖ్యంగా కోవిడ్ తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వినే వాళ్ళకి ఆసక్తి తగ్గింది. ఎంతో మంచి మాటలు చెబుతున్న ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కుర్రాళ్ళని, అమ్మాయిలని కూర్చోబెడతాం కదా కిందన, వాళ్ళు వింటం లేదు. ఎందుకు నేను ఈ నిన్నటి సంఘటన చెప్తున్నానంటే
అప్పుడప్పుడు మా గొంతు తడారిపోతున్నా, మా గుండెల్లోంచి అలసట వస్తున్నా, మా యొక్క గొంతు మీద ఎఫెక్ట్ పడుతున్నా, మాకు తలపోటు వస్తున్నా, ఆకలి వేస్తున్నా, నీరసంగా ఉన్నా, దాహం వేస్తున్నా, వెనకాల పొగలతోటి ఏదేదో వచ్చేస్తున్నా, ఆ పొగ కారణాన్ని కూడా కనుక్కోనట్టుగా నేను నిజంగా ఆపి ఏంటండి అని అడగచెక్కలుగా అంత చిన్న పొగ కాబట్టి నేను పట్టుకోలేదు దాన్ని. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. ఏమండి, ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఇంత కష్టపడి ఇంతలాగా చదవండిరా, బాగుపడండిరా, సిగరెట్లు కాల్చొద్దు, మందు కొట్టద్దు, అమ్మాయిలు అబ్బాయిలతో తిరగద్దు, చెడు పనులు చెయ్యొద్దు, అమ్మా నాన్నల్ని ఏడిపించవద్దు, గురువుల్ని గౌరవించండి, స్కూళ్ళని గౌరవించండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, లేదా వాసవి క్లబ్, మరొక క్లబ్, లేకపోతే గంపనాథుల వారి ఇంపాక్ట్, ఇలాంటి అనేకమైన అంశాల వాడు ఎంతమంది అక్కడ ప్రత్యేకంగా 2 రోజుల పాటు మీకోసం తమ యొక్క జీవితంలోంచి అన్నిటిని త్యాగం చేసి వచ్చి మీకు చెబుతున్నారు. వీటిని అర్థం చేసుకోండిరా, చేసుకోండి అని మేము చెప్పే క్రమంలో కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వినకుండా ఉండేంతలా యువతని మనం తయారు చేసుకుంటున్న రోజుల్లో మా ప్రాణాలను అప్పుడప్పుడు పణంగా పెడుతున్నామా అనిపించేంత స్థాయిలో జరుగుతున్న ఒకానొక ప్రయత్నం ఇది అని నేను ఈ సంఘటన మీ దృష్టిలో తీసుకెళ్ళడానికి 2 కారణాలు చెప్పి ముగిస్తాను. అందులో ఒకటి, నేను ఇంకా ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వాలని, ఇంకా ఎక్కువగా నేను సమాజానికి ఉపయోగపడే మంచి మాటలు చెప్పాలని. అంటే మనకి కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు త్రిబుల్ రైడింగ్ చేయకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండండి, సినిమాలకు దూరంగా ఉండండి, రీల్స్కి దూరంగా ఉండండి. పనికి మాలిన రీల్స్ పెడుతున్న వాళ్ళని చూస్తుంటే జాలిస్తుంది యాక్చువల్గా నాకు. ఈ మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతోటి పనికి మాలినవి యాక్చువల్గా మీరు ఏ బతుకులు బతుకుతున్నారా అనిపించే స్థాయిలో చేస్తున్నారని బాధేసి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కలిపి సింపుల్ చెప్తాను మీకు. అదేంటంటే, ఒకటి, ఇంకా ఉత్తేజపూర్వకంగా, ఇంకా ఉద్వేగపూర్వకంగా, ఇంకా ఎక్కువగా, ఎందుకంటే అమ్మవారు నన్ను అంటే ఏ ప్రమాదానికి గురి కాకుండా ధర్మబద్ధంగా వెళ్తుంటే నీ వెనకాల నేనున్నాననే అపూర్వమైన శక్తి ఉన్నట్టే కదా. 2, ఇలాంటి సభలు ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఆర్గనైజర్లు కానీ మేం కానీ ఎంత శ్రమ పడతాం అది అర్థం చేసుకోకుండా, మీ మంచి కోసం చెబుతున్నా కూడా మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టుగా పనిచేసేవాళ్ళు ఫిజికల్గా ఆఫ్లైన్లో, డిజిటల్లో చెప్పనక్కర్లేదు. కామెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు. ట్రోలింగ్ లాంటి, అంటే నాలాంటి సామాన్యుని ఎవడు ట్రోల్ చేయడు, కానీ ట్రోలింగ్ లాంటివి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడం లాంటివి ఎవరికి నష్టమో అని అర్థం చేసుకోమని కోరుతూ, ఈ అవకాశం నాకు ఇచ్చారంటే అర్థం, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించిందే, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది, రుణం తీర్చుకునే తరుణం ఇంకా ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది. అందుకు నేను మీతోటి షేర్ చేసుకున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.